నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మహాదేవుడి దీవెన. శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా బాధలు పడుతూ ఉండేవారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకి తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడు అనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి, పట్టణంలో మహాదేవుడు అనే పండితుడు ఉన్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడు అనే వాడిని పంపి మహాదేవుణ్ణి తన గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక్క పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతూ ఉండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఆ విధంగా మహాదేవుడి రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందిట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలు ఉండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు, 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకి 10 కొరడాల దెబ్బల శిక్షలైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయన, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే ఖంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి బిందె దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకొని వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి. రాజధనాన్ని రాజు ప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి. అందులోని డబ్బుని వాడుకొని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడకు నాయనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగబ్బలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్లే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడికి పొరిగింటి వాడైన వీరయ్యకి ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడు కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా చెడ్డవాడు. ఏం చేయాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలకి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడు అనేవాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగ చేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలకి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకుని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేను ఇవ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు, నేను అసహాయాన్ని అన్నాడు.
మీకు నన్ను దీవించడం ఇష్టం లేదులా ఉంది. భగవంతుడి చేత చెప్పించలేను, కానీ భగవంతుడి లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడు ఇప్పుడు రాజుని రప్పించినా రప్పించగలడు. తమరు ఆయన్ని దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది, తమరు ఆయన్ని శపించాలి అని కోరాడు. మహాదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకి వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి, అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుని గురించి రాజుకి ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తనను ఎలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్టు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకి శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుడిని సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు కాబట్టి నాకు, ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకి వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి, కానీ దీవెనలు కోరుకోవడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాం, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు, కానీ ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేను అతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రం తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియటం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, నాకు మహాదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పండి అన్నాడు. ఈ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకి ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుడిని గ్రామాధికారి చేసిన నాకు కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలు అన్నమాట అక్షరాలా నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతో దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు. మరొక కథ. అప్పు ఇవ్వని వాడు. శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4-5 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవులను కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. ఊళ్ళోకి వచ్చిన వేళా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురికి చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగపెళ్లివారు అన్నారు. 1 ఏడాది తర్వాత అయితే అమ్మాయికి పెళ్లికి డబ్బుకు తడుముకునేవాడిని కాదు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చేయాలి. ఊరేమో కొత్త, మనకు అప్పు ఎవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర దిగులు పడ్డాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులు ఉన్నారు. ఒక ఆయన పొలమయ్య, ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తాడట. ఇంకొకరు బంగారయ్య, ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తాడట అని భర్తకు చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తమే కాబట్టి మాట మీద నమ్మకం మీద స్నేహభావంతో అప్పిచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకున్నాడు. కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. ఆడవాళ్ళు నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడి సమస్య విని పొరిగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కూడా అప్పిస్తాడు. నీకు 200 వరహాలు కావాలంటే 6 నెలల తర్వాత 400 వరహాలు ఇచ్చుకోవాలి. నీకు ఇష్టమైతే వెళ్ళి ఆయన కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. తెల్లని తామర పువ్వు లాంటి బట్టలు ధరించాడు.
బంగారు ఛాయలో మిసమిసలాడిపోతున్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య గారు, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదు, నాకు కనపడకుండా మొహం చాటేస్తున్నారు, నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు, గొప్ప ఆస్తిపరుడు, అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణం ఉన్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యో, నాకు అతన్ని పరిచయం చేయవలసింది కదా అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ, చేసేవాడినే, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయామర్మం తెలియదు. మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు. పాతవాళ్ళం ఏదో సర్దుకుపోతూ ఉంటాం, కానీ కొత్త వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన. అతడు అందరికీ అప్పు ఇవ్వడు, అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బంది. బాగా తెలిసిన మేము కూడా అతడి వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, అప్పు ఇవ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు, చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆయన మల్లినాథుడిని సాయం కోరాలనే నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు తండ్రి ఇంటి అరుగు మీద కూర్చొని దేనికో గొడవ పడుతున్నారు. మీరు ఆవును కొనమని మరీ చెప్పారు, అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాట ఇచ్చాను. అంతా జరిగాక నేను గేదెను కొన్నాను. నా నిర్ణయం సరైంది అని ఇప్పటికీ నా నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు. నాయన, అడిగావని సలహా ఇచ్చాను. నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది. నువ్వు ఏం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు, మల్లినాథుడి మనసు చాలా సున్నితమైంది, ఇంత మంచివాడి గురించి వీరయ్య అలా చెప్పాడేమిటి అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుడిని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్తవారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవ లేదు నాకు. అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు. ఇందులో అనుకోవడానికి ఏముంది? నేను మీకు లాంటి వాడిని, ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడు సాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు, నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్తవారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్లికి సహాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సహాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముడిని చూస్తూనే, అమ్మాయి పెళ్ళికి డబ్బు తక్కువైందటగా, ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది, ఆదాయం పెరిగింది, నీకు సాయంగా 1000 వరహాలు ఇచ్చి వెళదామని వచ్చాను. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి ఇద్దువు కానివి అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు దేవుడి దగ్గరికే వచ్చారా? ఆయన ఎందుకు రారులేండి, నేను మీకు అప్పు ఇవ్వలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనన్నందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా? అందులోనూ నా దగ్గర డబ్బు ఉన్నా కూడా నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితం అంతా వెంటాడుతుంది అన్నాడు. ఈ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. ముక్కు మొహం తెలియని వాళ్ళని అప్పు అడగడం నా తప్పు. మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పు అడగడం తప్పనుకుంటున్నారు అంటే నా ప్రవర్తనకు మీ మనసు చాలా బాధపడింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చారు, అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతడికి అన్న డబ్బు ఇచ్చిన విషయం చెప్పాడు. అది విని, మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచివాళ్ళని రుజువైంది, కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతనిని నమ్మించడానికి ఆనందుడికి తల ప్రాణం తోకకొచ్చింది.
ఆ తర్వాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడు అనిపించి అడగగానే, మీకు నేను సహాయపడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తన అప్పు ఇవ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు. ఆ తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు, అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తన అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడ్డాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావిడిగా అక్కడికి వచ్చి, అరే ఆనందు, పెళ్ళికొడుకు అక్క చెల్లెళ్లకు వాళ్ళ భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట. నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు, ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరు అడిగినప్పుడే అప్పు ఇచ్చి ఉంటే మీకు ఇన్ని చిక్కులు వచ్చేవి కావు, కానీ నా నియమం కారణంగా సాయపడలేకపోయాను. మీ చిక్కులన్నిటికీ నేనే కారణమని తెగ బాధపడిపోసాగాడు. అప్పుడు వినోదుడు కల్పించుకుని, అప్పుతో పరిచయం కారాదు అన్నదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించడం ఎందుకు, 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. అది మీ నియమానికి అడ్డురాదు. పెళ్ళిని ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా, అవును నిజమే, ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, అరే ఇప్పుడు నేనున్న దాంతో నీకు మల్లినాథుడి బెడద వదిలిపోయింది, ఇకపై అతడు నీ కేసి తిరిగి చూడకూడదు అని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్ళికొడుకు వారి తరఫున లాంఛనాలు గొడవ అంతా నేను కల్పించి చెప్పాను, నువ్వేమీ ఆదుర్దా పడకు అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయాను అంటూ అందరికీ చిరాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.